హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఏపీఎస్సీ టీఎస్పీసీ మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కేంద్ర పథకాలకు సంబంధించినటువంటి సిరీస్లో ఇది నెక్స్ట్ వీడియో. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినటువంటి ఒక సబ్ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్టు. సో మేబీ ఎగ్జామ్లో ఈ రిపోర్ట్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అయినా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే కేంద్ర మరియు రాష్ట్ర పథకాలకు సంబంధించినటువంటి ఒక సిస్టమేటిక్ ఏ విధంగా ఉండాలనేది ఈ రిపోర్ట్లో వాళ్ళు వివరించారు. సో మనం లెక్చర్లోకి వెళ్తే మనకి క్లారిటీ ఏంటనేది అర్థమైపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ పథకాల ఏకీకరణకు సంబంధించినటువంటి చార్ట్, అంటే ఉప గ్రూప్కి సంబంధించినటువంటి చార్ట్. సో దీంట్లో మనకేంటంటే ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదివేటప్పుడు మ్యాక్సిమం బిట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే సో ప్రతి టాపిక్ నుంచి కూడా మనకి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వన్ బై వన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనం అసలు ప్రధానంగా ఈ ఉప గ్రూపు ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్నటువంటి నిధులను హేతుబద్ధీకరించడం కోసం ఏర్పాటు చేశారు. సో అంటే ఎంత మొత్తంలో నిధులు రావాలి, అవి ఈ రాష్ట్రాలకి అంటే కొన్ని గుర్తింపు పొందినటువంటి రాష్ట్రాలు ఉంటాయి, వెనుకబడిన రాష్ట్రాలు. సో వాటికి ఎంత మొత్తంలో ఇవ్వాలి, అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలకి ఎంత మొత్తంలో ఇవ్వాలి అనేసి మనకి ఈ నిర్ణయించడం కోసం ఏర్పాటు చేసిందే ఈ కమిటీ. సో మనకి దీని నుంచి కూడా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వన్, దీని ఏర్పాటు అనేది మనకి 2015 మార్చి 9న ఏర్పాటు చేశారు. సో ఈ గ్రూప్ కన్వీనర్గా మధ్యప్రదేశ్ సీఎం ఉంటే కోఆర్డినేటర్గా నీతి ఆయోగ్ సిఇఓ గారు ఉన్నారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ సీఎంగా ఆ టైంలో మనకి శివరాజ్ సింగ్ గారు చేశారు. నీతి ఆయోగ్ సిఇఓగా అమితాబ్ కాంత్ అనేవారు అక్కడ ఉన్నారు. సో ఇవే ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేశాం. సో వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే. సో వాళ్ళు అక్కడ నేమ్స్ అనేది మెన్షన్ చేయలేదు, జస్ట్ వాళ్ళు డిజిగ్నేషన్ మాత్రం అక్కడ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఈ గ్రూప్లో ఉన్నటువంటి రాష్ట్రాలు, సో మొత్తం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ స్టేట్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాల్యాండ్, కేరళ. సో ఇవి రాష్ట్రాలు. వీటితో పాటు దీంట్లో స్పెషల్గా ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే అండమాన్ మరియు నికోబార్ ఐలాండ్స్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్, అంటే దాన్ని పరిపాలించే వ్యక్తి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్, వాళ్ళు కూడా ఈ గ్రూప్లో ఒక మెంబర్గా ఉన్నారు. సో దీని నుంచి కూడా మనకు బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా అంటే సో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినటువంటి నీతి ఆయోగ్ యొక్క సబ్ గ్రూప్లో ఉన్నటువంటి ఏకైక కేంద్రపాలిత ప్రాంతం. సో ఏకైక కేంద్రపాలిత ప్రాంతం అంటే ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో వీళ్ళు మాత్రమే మనకి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళ యొక్క రిపోర్ట్ ఎలా ఉందంటే మొత్తం పథకాలన్నింటినీ కూడా వీళ్ళు ఒక ఫిల్టర్ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా ఉండాలనేది మొత్తం వివరించడం జరిగింది. సో రిపోర్ట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ మనం చూద్దాం. మొత్తం 66 కేంద్ర పథకాలను 3 వర్గాలుగా విభజించారు. సో 3 వర్గాలుగా విభజించడం జరిగింది. ఇందులో 28 స్కీములను అంబ్రిల్లా స్కీమ్స్గా గుర్తించారు. సో అంబ్రిల్లా స్కీమ్స్గా అంటే దీంట్లో కూడా మళ్ళీ 3 కేటగిరీస్ అనేది వివరించడం జరిగింది. సో ఫస్ట్ వన్ కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్. సో నెక్స్ట్ వన్ కోర్ స్కీమ్స్. థర్డ్ వన్ ఆప్షనల్ స్కీమ్స్. సో ఇక్కడ కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ అంటే ఇవి అత్యంత ముఖ్యమైనవి, అభివృద్ధికి ఖచ్చితంగా పాటించవలసినవి. అటువంటి స్కీమ్స్ అన్నిటిని కూడా ఈ ఫస్ట్ కేటగిరీలో పెట్టారు. సో ఇవన్నీ కూడా రాష్ట్రాలు ఖచ్చితంగా అమలుపరిచి తీరాలి. సో నెక్స్ట్ వన్ కోర్ స్కీమ్స్కి వచ్చేటప్పటికి ఇవి 20 ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షనల్ స్కీమ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే 2 ఉన్నాయి. సో మొత్తం 28 అంబ్రెల్లా స్కీమ్స్ను వివరించడం జరిగింది. సో ఈ పథకాలకు వచ్చేటప్పటికి రాష్ట్రాలు మరియు కేంద్రాల యొక్క వాటాను వీళ్ళు వివరించడం జరిగింది. సో మొట్టమొదటిగా కోర్ స్కీమ్స్కి వచ్చేటప్పటికి నిధుల కేటాయింపు ఎలా ఉంటుందంటే సాధారణంగా రాష్ట్రాలకి 60:40% ఉంటుంది. దీనికి స్పెషల్ ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలు 8 ఈశాన్య రాష్ట్రాలు మరియు 3 హిమాలయన్ రాష్ట్రాలకు వీటికి ప్రత్యేక హోదా అనేది ఉంటుంది. వీటికి 90:10% ఉంటుంది. అంటే 90% సెంట్రల్ గవర్నమెంట్ పెడితే 10% ఆ స్టేట్ పెట్టుకుంటే అక్కడ చాలు అక్కడ. సో నెక్స్ట్ వన్ కేంద్రపాలిత ప్రాంతాలకు వచ్చేటప్పటికి పూర్తిగా 100% కేంద్రపాలిత ప్రాంతాలు అమౌంట్ అంతా కూడా కేంద్రమే భరిస్తుంది. సో నెక్స్ట్ వన్ ఆప్షనల్ స్కీమ్స్కి వచ్చేటప్పటికి నిధుల కేటాయింపు ఎలా ఉందంటే రాష్ట్రాలకు వచ్చేటప్పటికి 50:50గా ఉంటుంది. అంటే సరి సమానంగా పంచుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నట్లుగానే ఇక్కడ కూడా డిఫరెంట్ ఉంటుంది చూడండి. సో ఇది 10. సో 8 ఈశాన్య రాష్ట్రాలకు 3 హిమాలయన్ రాష్ట్రాలకు వచ్చేటప్పటికి 80:20గా
పెట్టుకోవడం జరిగింది. అంటే 80% అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెడితే 20% అనేది స్టేట్ గవర్నమెంట్ పెడితే అక్కడ సరిపడుతుంది. సో కేంద్రపాలిత ప్రాంతాలకు వచ్చేటప్పటికి యాజ్ యూజువల్గా 100% అంతా కూడా కేంద్రమే భరిస్తుంది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏమంటే కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్. సో ఈ కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం దీనికి సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే అలాట్ చేయడం జరుగుతుంది. సో కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి స్కీమ్స్ ఏంటనేది మనకి ఇంపార్టెంట్. సో జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం, ఇక్కడ చూడండి, ఇది మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, వెనుకబడిన తరగతులు మరియు వికలాంగుల యొక్క అభివృద్ధి పథకాలు, షెడ్యూల్ కులాల అభివృద్ధి పథకాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధి పథకాలు, మైనారిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలు. సో ఇటువంటివన్నీ కూడా కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్లో పెట్టారు. ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రతి రాష్ట్రం కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నీతి ఆయోగ్ యొక్క సబ్ గ్రూప్ ఏర్పాటు చేశారు కదా, దానిలో ఉన్నటువంటి టోటల్ కంటెంట్. సో మేబీ అంటే నా అంచనా ప్రకారం దీని నుంచి మ్యాక్సిమం ఒక బిట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాక్సిమం వీలైనంత వరకు డేటా అనేది గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.